హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే అవుట్ఫిట్స్ దట్ ఐ వోర్ ఇన్ మై ప్రీ వెడ్డింగ్ షూట్. ఈరోజు నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు నేను ఏమేమి డ్రెస్సెస్ వేసుకున్నానో అది నేను చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఏమనుకున్నామంటే మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే లాంగ్ గౌన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి రెంటల్కి కూడా ఉంటాయి కదా, అలా తీసుకుందాం అనిపించింది. కానీ రెంట్కి తీసుకున్నది మనం అప్పుడు తీసుకుని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం, అవి మనకు గుర్తుగా కూడా ఉండవు. సో నేనేమనుకున్నా, మన బడ్జెట్ చాలా తక్కువ, సో మనం ఎంత మినిమల్గా తీసుకుంటున్నా కూడా మన వల్ల ఆ డ్రెస్కి హైలైట్ వచ్చి మనం లుక్ బాగుండాలి అని నేను కోరుకున్నా. మీరు నా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో చూడకపోతే కనుక నేను ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తాను, మీరు చూడండి. అండ్ పెట్టింది కూడా డ్రెస్సెస్కి కాస్ట్ హై రేంజెస్లో ఏమి నేనేం పెట్టేలే, చాలా సింపుల్గా తీసుకున్నా, చాలా మినిమల్గా తీసుకున్నా. 2 శారీస్, ఒక డ్రెస్, ఒక జీన్స్ అండ్ టీ షర్ట్స్ లా తీసుకున్నా అంతే. అండ్ ఒక గౌన్ తీసుకున్నా. యాక్చువల్గా అప్పటికి లేట్ అయిపోయింది షూటింగ్కి, ఇంకా డ్రెస్ అయితే వేసుకోలేదు. అప్కమింగ్లో నేను వేసుకుని చూపిస్తాను, అది అంటే నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, అది నేను ఎక్కడ వేసుకుంటాను అన్నది కూడా చెప్తాను, ఇప్పుడైతే చెప్పాను నేను. అయితే ఇప్పుడు నేను ఏం వేసుకున్నా అంటే ఫస్ట్ శారీ అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ వ్లాగ్ ఒకటి చేశాను కదా, స్టోరీ చెప్పాను, స్టోరీ బిహైండ్ అవర్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని. ఒకవేళ చూడకపోతే అది చూడండి, అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది. అయితే ఫస్ట్ ఏం ప్లాన్స్ లేవు, అనుకోకుండా అలా వద్దు అనుకున్న దాన్ని చేసుకుందాం అన్న దగ్గర వరకు వచ్చి మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాము. చాలా సింపుల్గా మేము ఏమనుకున్నాం, ప్రీ వెడ్డింగ్ షూట్కి ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే అస్సలు పెళ్ళికి ముందు తీయించుకోకూడదు. మనం అప్పటి వరకు కేర్ తీసుకున్న మన స్కిన్ పాడైపోయిద్ది, మన హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా అసలు ముందరైతే చేయించుకోకూడదు. అట్లీస్ట్ 1.5 month అన్న బిఫోర్ చేయించుకోవాలి. కానీ మేము ఒక 15 days బిఫోర్ మాత్రమే చేయించుకున్నాం. ఆ 15 days బిఫోర్ అంటే మళ్ళీ ఒక 4-5 days బిఫోరే నేను ఈ షాపింగ్ చేశాను, అప్పటికప్పుడే జస్ట్ 1 dayలో ఈ షాపింగ్ చేసేసాను నేను. అయితే ఫస్ట్ శారీస్ తీసుకుందాం అనుకున్నాం. నవీన్ ఏమన్నారంటే, మన పెళ్ళికి ఎలానో ట్రెడిషనల్గా ఉంటాం, మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి కొంచెం వెస్ట్రన్గా వెళ్దాము అని అన్నారు. అలానే మొత్తం వెస్ట్రన్ వెళ్ళిపోతే అంత మంచిగా ఉండదు కదా. ఓకే, ఫస్ట్ నేను తీసుకున్నది శారీ. నేను శారీస్ ఎక్కడ షాపింగ్ చేశానంటే నార్సింగ్లో తీసుకున్నా. చాలా సింపుల్గా, అంటే శారీస్ అంటే ఏవో పెద్ద శారీస్ కాదు, జస్ట్ చాలా సింపుల్గా. ఫస్ట్ శారీ నేను ఇది కట్టుకున్నాను. నేను ఫస్ట్ వెళ్ళిండేనే. ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎంత పడిందంటే జస్ట్ 450 or 500 ఐ థింక్ సో, అంతే దీని కాస్ట్. దీనికి నేను చెప్పాను కదా, నేను ముందరనే షాపింగ్ చేసింది లేదు, జస్ట్ 4 days బిఫోరే నేను షాపింగ్ చేశాను. సో నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించడానికి కూడా నాకు అంత టైం లేదు. అయితే నేను అప్పటికప్పుడు అక్కడే బ్లౌజెస్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాము. ఇది KPHBలో తీసుకున్నాను, షాప్ నేమ్ నాకు అంత గుర్తులేదు. ఈ బ్లౌజ్ తీసుకున్నాం. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సేమ్ 450 అట్లా పడింది. 550 or 600 చెప్తే 450కి ఇచ్చారు ఫైనల్ ప్రైస్ దీనికి. ఇదైతే ఫస్ట్ నేను కట్టుకున్న శారీ. తర్వాత ఫస్ట్ డే మొత్తం అంతా మోస్ట్లీ శారీలోనే అయిపోయింది. అండ్ ఒక్క చిన్న షూట్ మాత్రం, అంటే కొన్ని సీన్స్ మాత్రం జీన్స్ మీద తీశారు. ఆ జీన్స్కి నేను వేసుకున్న ఈ షర్ట్ అంతే, టాప్ లాగా అనమాట. ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నా. మ్యాక్స్లో రోజు ఆఫర్ ఉంది, అనుకోకుండా వెళ్తే ఇది ఒకటి సెట్ అయింది నాకు. దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 350 or 400. యాక్చువల్ ప్రైస్ వచ్చి 699 ఎంతో ఉంది. 399కి ఎంతకో పెట్టారు అప్పుడు. సరే బాగుంది కదా, యాష్ కలర్ ప్యాంట్ అండ్ ఈ కలర్ టాప్ వేసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము తీసుకున్న డ్రెస్సెస్కి నేను నవీన్ సేమ్ డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకోలేదు. అంటే కాంట్రాస్ట్ ఉండాలి, కలర్ మ్యాచ్ అవ్వాలి అని అనుకున్నాం. కానీ సేమ్ వేసుకుందాం ట్విన్నింగ్స్ లాగా అట్లా అనుకోలేదు మేమిద్దరం. కలర్ కాంట్రాస్ట్ బాగుందా లేదా, తనకు సెట్ అయ్యే తన కలర్, నాకు సెట్ అయ్యేది నాకు. అంటే మనకు చాలా అనిపిస్తుంది, నాకు అది వేసుకోవాలని ఉంది, ఇది వేసుకోవాలని ఉంది, అలా ఉంది ఇలా ఉంది అని. కానీ మనం అనుకున్నవన్నీ మనకు సెట్ అయిపోవాలని ఏం లేదు. సో అందుకని అప్పటికప్పుడు వెళ్ళి ట్రైల్ వేసింది, బాగుంది తీసుకుందాం అంతవరకునే ఉన్నాం మేము. తర్వాత ఈ వైట్ కలర్ ఫ్రాక్, ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నా.
ఇది చాలా షార్ట్గా కనిపించింది కానీ వేసుకుంటే మోకాలు కిందకే వచ్చిందిలే కొంచెం. ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 799 పెట్టారు, బట్ ఆఫర్లో మనకి 499కి వచ్చింది. సో తీసే షూటింగ్కి సెట్ అవుతుంది కదా అని అనిపించింది, ఇది తీసుకున్నాము. వీడియోలో నాకు అన్నిటికంటే నేను ఏమనుకున్నా అంటే కొంచెం బాగోదేమో, కొంచెం మరీ వెస్ట్రన్గా వెళ్ళిపోయి షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నట్టు కనిపిస్తుందేమో అని అనిపించింది. కానీ వీడియో చూసుకున్నాక అట్లయితే లేదు, బాగుంది అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి నాకు ఎక్కువ ఫీలింగ్ ఉండేది ఏంటి అంటే నేను లావు కనిపిస్తున్నానేమో, నేను ఇలాంటి డ్రెస్సెస్లో నేను లావు ఉంటాను అని వేసుకోను అంత ఇంట్రెస్ట్ చూపిను అనమాట. కానీ మా చెల్లి ఇంకా నవీన్, బిందు వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నా నీకు చాలా బాగుంది, నువ్వేం అలా ఆలోచించొద్దు, చాలా చాలా బాగుంది నీకు ఇది అని చాలా మోటివేట్ చేశారు డ్రెస్సెస్ విషయంలో మాత్రం. నెక్స్ట్ డ్రెస్ కాదు, శారీ అనమాట. ఈ శారీ నేను చెప్పాను కదా నార్సింగ్లో తీసుకున్నాను. ఈ శారీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అంటే కాస్ట్ ఎక్కువ అంటే బిలో 1000, 850 ఆర్ 900 సంథింగ్ అరౌండ్ అది. ఈ శారీ యాక్చువల్గా అక్కడ వైజాగ్లో ఒక బిల్డింగ్ ఉంటుంది కదా, మోస్ట్లీ ఫోటోషూట్ వీడియో షూట్ చేసుకునే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా తీసుకుంటారు షూట్ అయితే. అక్కడ వేసుకోండి, సార్ ఏమో బ్లేజర్ వేసుకుంటారు, మీరేమో ఇది వేసుకోండి అని వాళ్ళు అన్నారు. యాక్చువల్గా ఫోటో షూట్ చేసే వాళ్ళు ఈ డ్రెస్ చూడలేరు ఫస్ట్. అయితే నవీన్ ఏమన్నారంటే శారీ కంటే డ్రెస్ బాగుంటుంది, డ్రెస్ వేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. నేను అన్ని అవుట్ఫిట్స్లో కంటే తీసుకున్న డ్రెస్ ఏదైనా కాస్ట్ ఉందా అంటే అది ఇదే. దీని కాస్ట్ వచ్చి 2000. ఇది మేము లైఫ్ స్టైల్లో తీసుకున్నాము. సో శృతి ఇంకా నవీన్ లేదు ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, నవీన్ వేసుకున్న బ్లేజర్కి నువ్వు ఇది వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది అని అన్నారు. వీడియో పెడతాను చూడండి, చాలా బాగుంటుంది ఇది. అయితే ఫోటోషూట్ చేసే వాళ్ళకి చూపిస్తే ఇది మేడం ఇది బాగుంటుంది వేసుకోండి అని చెప్పి అన్నారు. ఓకే అని అప్పుడు ఇది వేసుకున్నా. నిజంగానే చాలా బాగుంది, అంటే అందరిలాను కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. లుక్ కూడా లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ చాలా చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ మీద. నేను తీసుకున్న డబ్బులకి సాటిస్ఫై అని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ శారీ కోసం చెప్పాను కదా, ఈ శారీకి నేను తీసుకున్నది బ్లౌజ్ ఇది అనమాట. టైం ఎలాగో లేదు కదా తీసుకోవడానికి, సో బ్లౌజ్ తీసుకున్న రెడీమేడ్ బ్లౌజెస్. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి 850 అట్లా వేశారు. మనకి అన్ని ఈ 2 బ్లౌజెస్ ఒకటే షాప్లో తీసుకున్నా, ఈ 2 శారీస్ ఒకటే షాప్లో తీసుకున్నా. ఆల్రెడీ నార్సింగ్ అంటే మినిమల్ ప్రైజెస్లోనే ఉంటాయి, అంటే ఓకే ప్రైజెస్లోనే ఉంటాయి. మనకి సెట్ అయిందా ఒకసారి ఇలా పెట్టుకొని చూస్తే బాగుంది అని అనిపించింది. సో నేను దీన్ని కండకల్ల లేక్లో యూజ్ చేశాను, అక్కడ కట్టుకున్నా. ఇదేమో బిల్డింగ్ దగ్గర వేసుకున్నా. ఫొటోస్ అన్ని యాడ్ చేస్తాను చూడండి, అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ట్యాగ్ చేస్తాను కింద, అది కూడా చూడండి. అండ్ ఫైనల్గా నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నిటికీ అంటే యావరేజ్ మీడియం రేంజ్లోనే ఉన్నాయి కాస్ట్ అన్నీ, ఓవర్ ప్రైజెస్లోకి వెళ్ళిపోలేదు. వేసుకున్న ప్రతిదీ నాకు సెట్ అయింది అనిపించింది. ఇది ఎలా ఉందంటే నేను మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హెవీ డ్రెస్సెస్ తీసేసుకున్నా, అది ప్రతిసారి నేను ఎక్కడికి వేసుకెళ్ళలేను కదా, కానీ ఇవన్నీ ఇప్పుడు మనం డైలీ వేర్గా కూడా యూజ్ చేసేయచ్చు అని అనిపించింది. అండ్ లాస్ట్గా ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఫోటోషూట్ చేసుకోవాలి అని అనుకుంటే, అంటే మీరు వేసుకున్నవన్నీ మీకు గుర్తుగా ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం మీ ఓన్గా మీరే కొనుక్కోండి. ఇంకా బెస్ట్ ఏంటంటే మీకు ఇంకా టైం ఉంది అంటే ఇలా తీసుకుని లాంగ్ ఫ్రాక్స్లో స్టిచ్ చేయించుకోవడం, మీ ఓన్ డిజైన్ మీరు చేసుకోవడం, అట్లాంటివి ఇంకా బాగుంటాయి. ఏదో ఫోటోషూట్ చేయించుకుంటున్నాం కదా, డ్రెస్సెస్ రెంట్కి తెచ్చుకుందాం, హెవీగా డ్రెస్సెస్ వేసుకుందాం అట్లా అనిపిస్తుంది. కానీ నా సజెషన్ అట్లా వెళ్ళకపోవడమే మంచిది. మనం రెంట్కి తీసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫుల్ ఫ్రాక్ నచ్చింది అక్కడ, ఈ ఫ్రాక్ కాస్ట్ ఎంత అంటే పర్ డేకి వచ్చి వాళ్ళు చెప్తారు అరౌండ్ 1500-2000, దాని కాస్ట్ బట్టి రేట్ ఉంటుంది కదా అట్లా చెప్తారు. చెప్పినప్పుడు మనం అట్లీస్ట్ 2-3 డేస్ అన్న మన దగ్గర ఉంటుంది. అది అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు పర్ డే ఖచ్చితంగా కట్టాల్సిందే అది. సో ఆ డ్రెస్కి పెట్టే కాస్ట్ నాకు ఈ డ్రెస్సెస్ అన్నీ వచ్చేసినాయి అని చెప్పొచ్చు. అండ్ నేను ఏంటంటే ఫస్ట్ కొనుక్కున్నాను కరెక్టే, కానీ మనకి కొంచెం వాటి మీద నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చెక్ చేయాలన్నమాట, ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ అని. నేను తీసుకున్న ప్రతి దానికోసం నేను అన్ని షాప్స్ తిరిగిన దాన్నే. మార్నింగ్ అంతా ఆఫీస్కి వెళ్ళి రావడం, ఈవినింగ్ అంతా తిరగడమే అయిపోయింది నాకు. సో మీరు అక్కడ పెట్టే కాస్ట్
వీటికి ఇలా పెట్టేసుకుంటే మీ లైఫ్ లాంగ్ మీ డ్రెస్సెస్ మీరు ఉంచుకోవచ్చు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు, ఎక్కడ కావాలన్నా వేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. ఎక్కువ అమౌంట్ అక్కడ పెట్టక్కర్లేదు, మీ ఓన్గా మీరు డిజైన్ చేసుకోండి. అండ్ నాకు ఇంకా టైం లేదు కాబట్టి నేను ఇంత సింపుల్గా వెళ్ళిపోయాను. తీసుకోవాలి, ఫోటోషూట్ వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ లేని దాన్ని నేను అలాంటిది ఇంత దూరం వెళ్తున్నా అంటే కొంచెం మంచిగానే అనిపించింది. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత నవీన్ కంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిందని నేనే. ఓకే బాగుంది, నేను తీసుకున్న అన్ని డ్రెస్సెస్ మంచిగా ఉన్నాయి, ఓకే నేను మళ్ళీ వేసుకోవచ్చు ఆ డ్రెస్సెస్ని, నా దగ్గరే ఉండే ఎప్పటికైనా అని అనిపించింది. ఇది నా ప్రీ వెడ్డింగ్ షో డ్రెస్సెస్ అనమాట. ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ఫోటోషూట్ ఎక్కడ చేయించుకున్నారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కావాలన్నా మీరు నన్ను పర్సనల్గా రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అంటే నా వెడ్డింగ్ షూట్ చూసి ఒక 3-4 మెంబర్స్ నన్ను రీచ్ అయ్యి అడిగారు అనమాట, బాగుంది, చాలా బాగుంది, తీసుకుంటామని. వాళ్ళని కూడా రీచ్ అయ్యారంట. మంచిగా అనిపించింది. ఫోన్లో కొంతమంది కన్నా నచ్చింది అని, కొంతమంది చూస్తారు బట్ నచ్చింది అని కూడా చెప్పారు. కొంచెం లైక్ చేయండి మీకు నచ్చితే, మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా, అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.